రెడ్డి గారు మనం చూస్తున్నాం ఇక్కడ కృష్ణా జిల్లా పాలిటిక్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. కొంచెం హై టెన్షన్ వాతావరణం అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ రా కదలరా సభ పెట్టుకుంది. అలాగే మీ పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకోవడం వరకు ఓకే, కానీ అటు సభకు డిస్టర్బ్ చేయడానికి తెలుగుదేశం వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అన్నది నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వెనుగంట్ల రాము ఈ తరహా ప్రయత్నాలు తెర వెనక్కి జరుగుతున్నా ఏమాత్రం అడ్డుకున్నా మాత్రం మేము వెనక్కి తగ్గం, ఎలా తేల్చుకోవాలో అలా తేల్చుకుంటామని కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. సార్ సతీష్ గారు నమస్కారం. నమస్తే. మీకు రామకృష్ణ ప్రసాద్ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సార్ ఈ రోజున ఎన్టీఆర్ గారి వర్ధంతి ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి భావజాలానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నివాళులు అర్పించడం మామూలుగా సహజమైన విషయమే. ఇకపోతే కొడాలి నాని గారు చేసే కార్యక్రమం, ఆయన స్వతహాగా ఎన్టీఆర్ గారి అభిమాని. అలాగే తదనంతరం ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా ఉన్నమాట వాస్తవం. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని గౌరవించడం అనేది ఆయనకున్న ఆనవాయితీ. ఈ రోజు ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ గారికి నివాళి ఇవ్వాలి అంటే కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చాలి అన్న సంకల్పం తీసుకొని గత ప్రచారంలో ఏదైతే చెప్పామో దాన్ని చేసి ఆచరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎన్టీఆర్ గారిని గౌరవించారు, వైఎస్ఆర్ గారి ఆశయాల్ని కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా మాటకు నిలబడతాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు లాగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఇష్టం లేకపోయినా బలవంతంగా కార్యకర్తల దగ్గర ఎన్టీఆర్ గారి పేరుతో ఓట్లు దండుకునే కార్యక్రమం కోసం ముభావంగా ఒక పూలమాల వేసి మమ అనిపించి ప్రతి కార్యక్రమం ఏదైతే మొదలు పెడతాడో ఎన్టీఆర్ గారిని బతికుండంగా అవమానించడంతో పాటు ఆయన చిట్ట చివరి స్టేట్మెంట్లు మీరు చూడాలి. అవి ఈ రోజు కూడా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ గారు ఏం చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం ఎంతటితో సమానమో ఆ మాటలు నేను ఉచ్చరించడం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల సీజన్ కాబట్టి కావాలని మేమేదో చెప్పాం అనుకుంటాం. కానీ ఎన్టీఆర్ గారి బైట్స్ అలాగే ఉన్నాయి సజీవంగా. ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన పొందిన ద్రోహం ఎలాంటిదో, ఎటువంటి విశ్వాసఘాతకుడని ఆయన అన్నాడో, మరి ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరు చెప్పి ఇంకా ఓట్లు అడుక్కుంటున్నారంటే నిబద్ధత ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఏం లేక, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏం లేక, తెలుగుదేశం పార్టీని ఎటు కబ్జా చేశాం కాబట్టి ఆయన బ్రాండ్ ని కూడా కబ్జా చేయాలి, ఆయన ఆశయాలను మేమేదో కొనసాగి సార్ మనిషిని కాజేసి ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తున్నాం అని చెప్పడం ఎంతవరకు నైతికత అనేది అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది, మరి ఇంకెవరికి చెల్లదు. ఆ విధంగా దేశంలో బహుశా సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి మనిషిని కాజేసి మనిషి విగ్రహానికో లేకపోతే చిత్రపటానికో ఒక పూలమాల వేసి ఆయన పేరుతో ఓట్లు దండుకోవడం అనే విచిత్రమైన ఆనవాయితీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారి యొక్క పేటెంట్ రైట్ గా ఉంది ఈ దేశం మొత్తంలో. ఇంకెక్కడా లేదు సార్. భావజాలం కలవకపోతే దూరంగా ఉంటారు. కానీ ఆయన కాజేసి కూడా ఆయన పేరుతో ఓట్లు అడుక్కోవడం అంటే మాత్రం నిజంగా జుగుప్సకరం. నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆయన అభిమానించడం వేరు, బట్ ఎన్టీఆర్ సిద్ధాంతాలను ఎన్టీఆర్ కోరుకున్న మార్గంలో నడవడం వేరు. అలాంటి మార్గం ఉద్దేశించి సతీష్ గారు చెప్పేవి ఎలా ఉన్నాయంటే, ఎన్టీఆర్ గారి భావజాలం అంటే పడనప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టుకున్న పార్టీని లాక్కోవటం కానీ, ట్రస్టుని లాక్కోవటం కానీ, జెండాని, గుర్తుని, ఆశయాల్ని ఆయన రూపొందించి వ్యవస్థీకృతంగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న వాడిని తోసేసి కబ్జా చేసిన పార్టీని రెగ్యులరైజ్ చేస్తున్నారు సార్. ఇన్ కంపారిజన్ టు దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్మిన ఆశయాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్న అన్ని కూడా చేయాలని చెప్పేసి తను సొంతంగా ఒక జెండాను రూపొందించుకొని పార్టీ పెట్టి అజెండాను ఏర్పాటు చేసి ప్రజల్లో తిరిగి నాయకుడై ప్రజలు ఎన్నుకున్న తర్వాత వచ్చాడు. కానీ దొడ్డిదారిని రాలేదు సార్. దొడ్డిదారిని ఓవర్ నైట్ ఆయన సంపాదించిన అధికారాన్ని ఈయన హైజాక్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేశాడు ఎన్టీఆర్ గారి అధికారాన్ని, పార్టీని కబ్జా చేశాడు, ట్రస్టుని కబ్జా చేశాడు. అదేమంటే పార్టీని నిలబెట్టుకోవడానికి అంటాడు. ఆ రోజు ఉన్న యనమల రామకృష్ణుడు గారిని కనీసం అసెంబ్లీలో మాట్లాడినామంటే మాట్లాడి దుర్మార్గానికి పాల్పడింది ఎవరో తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈసారి ఎవరి ఆశయాలను కాపాడాలంటే ముందు ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్.
ముందు ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సి వచ్చిందని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారనేది మీరు చేస్తున్న ఆరోపణ వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఎందుకు చంద్రబాబు వెంట నడిచారు? ఆ తర్వాత 99 చంద్రబాబు ఆ రోజు అది ఎన్నికలకు ముందు ఓట్ల కోసం జరిగింది కాదు. ఓట్లు వేయించుకున్న వెంటనే జరిగిన అధికార మార్పిడికి అధికారంలో ఎవరైతే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ రోజు రాసిన పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటి భావజాలంలో పడి మాయలో పడి పాపం ఒకరిని అందరూ అక్కడ లోపల ఉన్నారని చెప్పి ఎగిరి గంతేశారు. కానీ మొత్తం మీద అధికారం కాపాడుకోవడం కోసం జరిగిన కబ్జా మార్పిడి ఏదైతే ఉందో ఆ కబ్జా చేసిన మా పార్టీకి రెగ్యులరైజ్ చేసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ రోజు ఒక విచిత్రమైన వాతావరణం ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీకి ఎన్టీఆర్ గారి తనయ్య అధ్యక్షురాలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి తనయ్యని తీసుకొచ్చారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు తెలుగు ప్రజల ఆకాంక్షలను కాపాడినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఎవరిని ఆదరించాలనేది నిర్ణయించుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మేము నమ్మిన సిద్ధాంతం కోసం, మేము పెట్టిన జెండా కోసం, మేము రూపొందించుకున్న అజెండా కోసం సింగిల్ గా ఏ రోజు కూడా మేము ఎవరితో కాంప్రమైజ్ అవ్వకుండా జెండాకి జెండా పొత్తు పెట్టుకోకుండా జనంతోనే పొత్తు పెట్టుకొని జనం గుండెల్లో ఉండాలి, వాళ్ళకి మెయిల్ చేయాలి, మెయిల్ చేశాం కాబట్టి ధైర్యంగా మమ్మల్ని తిరిగి ఆశీర్వదించమని చెప్పాలి అనే కోణంలో మేము ముందడుగు వేస్తుంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ ఎవరు వస్తారా మా కోసం, అందరు రండి గుంపు కట్టుకుపోదాం, లేకపోతే నాకు భయం, చేసింది ఏం లేదని చెప్పుకునే విధానం ఏదైతే ఉందో విచిత్రమైన వైరుధ్యానికి రేపు రాబోయే ఎలక్షన్ కొలమానం అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కొలమానం. ఒక విధానం లేవు, విధులు లేవు, చేసింది ఏం లేదు, కానీ అందరం కలిసి వస్తాం. రవిచంద్ర రెడ్డి గారు ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి అటు కృష్ణా జిల్లాలో కొంత ఈ తరహాగా మాటల యుద్ధం నడుస్తుంది కాబట్టి మనం ఆయన కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన రాజకీయాల కోసం మీ రెండు పార్టీల మధ్య కొంత వాదన కూడా జరిగింది. రవిచంద్ర రెడ్డి గారు నిన్న పార్థసారథితో పాటు నేను పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన మీ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన బాబుకుమార్ మరో స్టేట్మెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ పార్థసారథి చేరుతున్నారు, ఆయన నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్ని మీరు ఇన్ఛార్జిగా వేశారు, ఆ పంచాయతీ క్లియర్ అయిపోయింది, అంటే ఆ విషయంలో ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. కానీ ఇప్పుడు సామినేని ఉదయభాన్ పేరు కూడా బొప్పన బాబుకుమార్ తెచ్చారు, ఆయనకు కూడా సరైన గౌరవం లభించడం లేదు, ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారని. అంటే ఆయన కూడా పార్టీ మారుతారా అన్న ఒక అనుమానం వచ్చేలా బాబుకుమార్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మీరు ఒక ఎంపీని తీసుకొచ్చారు మీ పార్టీలోకి, అలాగే మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడు ఒకరు టీడీపీలో కనెక్ట్ అయిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్పన బాబుకుమార్ ఈసారి ఆయన పార్టీ మారుతున్నారు. అలాగే సామినేని ఉదయభాన్ పేరు కూడా ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావాల్సినంత మంది అభ్యర్థులు ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళే 151 మంది ఉన్నారు సార్. వాళ్ళు కాక కనీసం 500 మంది నుంచి 600 మంది క్యాండిడేట్లుగా సమర్థులు ఉన్నారు. మరి అంతమంది సమర్థులు ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలోనే 2.5 సంవత్సరానికి మళ్ళీ మారుస్తానని చెప్పి ధైర్యంగా ముందడుగు వేశాడంటే ఒక నాయకుడికి ఉండే పట్టు సార్, అది పార్టీ మీద ఉండే పట్టు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. లేదంటే వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో, లేకపోతే తను లేకపోతే మనం గెలవలేమో. మేము పార్టీ సిద్ధాంతానికి జెండాకి అజెండాకి కట్టుబడ్డాం కాబట్టి నాయకుడి యొక్క ఆలోచన మేరకు పార్టీ ప్రాతినిధిత్వం ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు నడుస్తారు, మిగతా వాళ్ళు అనుసరిస్తారు. దాంతో పాటు విభేదించే వాళ్ళు కొంతమంది అటు ఇటు చూస్తారు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ లో ఖచ్చితంగా మనం ఇంకో అవకాశం తీసుకోవాలి. మళ్ళీ 5 ఏళ్లు ఎవరు వెయిట్ చేస్తాం, మన వయసు దాంతో జోడించుకున్నప్పుడు 5 ఏళ్లు కలిపితే మన వయసు ఎంత, దాని ప్రభావం ఏంటి, కాబట్టి మనం ఛాన్స్ తీసుకుందాం. అది తప్పు కూడా కాకపోవచ్చు సార్, కానీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీలో మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ వచ్చారు, గత 7-8 నెలలుగా చెప్తూనే వచ్చారు, మీరు విస్తృతంగా పనిచేయండి, లేదంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ మార్పుల చేర్పుల్లో ఒకవేళ ఎవరికైనా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మీరు ఎవరు కూడా కంగారు పడద్దు. టికెట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే నా మనుషులు కాదు, టికెట్ ఇవ్వకపోయినా మిమ్మల్ని అన్ని విధాలుగా అకామిడేట్ చేయడంతో పాటు కాపాడుకుంటా ప్రతి ఒక్కరం కూడా పార్టీలో మనం అందరం బలంగా ఉందాం, కలిసి ఉందాం, కలిసి కొనసాగుదాం, మన అజెండా కోసం పనిచేద్దాం అని చెప్పి పిలుపునిచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వేరే ఇన్ కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రోజు 175 మంది అభ్యర్థులు లేరు సార్ కదా, కేవలం 75 దగ్గరలో కూడా అభ్యర్థులు లేక 60 సీట్లకి మేము అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి అవి కూడా ప్రకటించకుండా నానుస్తున్నారు. ఈ రోజు మన తాడిపత్రిలో చూసాం,
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు 175 సీట్లలో ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తావు, ముఖ్యంగా నా అభ్యర్థుల సంగతి ఏం చేశా అంటే నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ ఉన్న నైరాశ్యం, ఎక్కడ అభ్యర్థులు లేని విధానం, ముఖ్యంగా ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియని గందరగోళం, ఎవరెవరితో పొత్తుల్లో వస్తారో తెలియని అయోమయం, దాంతో పాటు ఏ జెండా కలుస్తుందో తెలియని ఒక నిరాశ నిస్పృహ. బీజేపీతో కలుస్తారా, కాంగ్రెస్ తో కలుస్తారా, కమ్యూనిస్ట్ తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసే వాతావరణం ఇప్పుడు లేదు. పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంది, సతీష్ గారు బీజేపీ చేరిన వాళ్ళకి ఒక 10 సీట్లు ఇవ్వాల్సి రావచ్చు. 75 మంది అభ్యర్థులు లేరు వాళ్ళ దగ్గర. ఓకే, అలాంటి ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా సమయం అయిపోయింది సార్. ఫైనల్ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత జనసేన వాళ్ళ పొత్తులు తేలిన తర్వాత వాళ్ళ ఎత్తులన్నీ చిత్తైపోయే విధంగా వాళ్ళ పార్టీలు మొత్తం ఉన్న వాళ్ళు కూడా ఊడిపోతారు సార్. వాళ్ళ దగ్గర అసలు బలం లేదు సరి కదా, ఉన్న బలం కూడా పోతుంది. కాబట్టి ఎలక్షన్ కి ముందే వాళ్ళు ఓడిపోయే వాతావరణం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. మేమేం చేయాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళకి అజెండా లేదు, జెండా మాత్రమే ఉంది. ఏ జెండా కలిసి వస్తే తెలియని అయోమయం ఉంది. కాబట్టి సంక్రాంతికి 20-30 మందితో జాబితా వస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో రాకూడదు, వస్తే రాష్ట్ర భవిష్యత్తు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు.